నమః. అందరికీ నమస్కారం. భక్త మహాచలందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి. ఈరోజు చాలా పర్వదినం. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా 76వ వార్డులో ఉన్నటువంటి బాలచెరువు స్వయంభూ ఉమా రామలింగేశ్వర స్వామివారి యొక్క దేవాలయం చాలా ప్రసిద్ధి. నేటికి 36 సంవత్సరాలు పూర్తి చేసుకొని 37వ సంవత్సరం స్వామివారి యొక్క అర్చన ఆరాధన అభిషేక ప్రియుడైనటువంటి ఉమా రామలింగేశ్వర స్వామివారికి నిత్యం కూడా ఉదయం 6 గంటల నుండి సుప్రభాత సేవతో పాటు రోజు కూడా పరమేశ్వరుడికి నమ్మక చమకాలతో పరమేశ్వరుడికి అమ్మవారికి కాశీ విశాలాక్షి ఉమా పార్వతీ అమ్మవారికి నిత్యార్చన గోత్రనామాలతో ప్రతిరోజు కూడా స్వామివారికి అభిషేక ప్రియుడు జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా కార్తీక మాసం 3వ సోమవారం చాలా విశేషంగా తెల్లవారుజామున 3:30 నుండి పరమేశ్వరుడికి ప్రీతిగా నమ్మక చమకాలతో పంచామృత సుగంధ ద్రవ్యాల అభిషేకాలు జరుగుతున్నాయి. అలాగే భక్త మహాశలందరూ కూడా గోత్రనామాలతో చాలా పరమభక్తితో బాలాశంకరుడి యొక్క శివనామస్మరణ స్తోత్ర పారాయణ పూర్వకంగా అర్చన అభిషేకం 3వ సోమవారంతో జరుగుతున్నాయి. కావున ఈ కార్యక్రమాల్లో అందరి యొక్క సహాయక సహకారములతో, ఆలయ కమిటీ వారి సహాయక సహకారములతో, భక్తుల యొక్క సహాయక సహకారములతో ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలు నేటికి 3వ సోమవారం సంపూర్ణమవుతున్నాయి. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతిరోజు ఇక్కడ వినోద కార్యక్రమాలు ఈరోజు సాయంకాలం 6 గంటల నుండి స్వరార్చన కార్యక్రమం, ఆకాశ దీపారాధన, దీపానికి ఎక్కువ ప్రాధాన్యత. కార్తీక మాసం అంతా కూడా దీపానికి ఎక్కువ ప్రాధాన్యత కాబట్టి ఆకాశ దీపారాధన, సామూహిక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ, సంగీత సేవా కార్యక్రమం, అలాగే కాలభైరవ ప్రతిరోజు కూడా ప్రతి మంగళవారం ప్రతి అమావాస్య విశేష స్వామివారే కాకుండా ప్రమద గణాలన్నీ కూడా కాలభైరవుడికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి, ఆదిత్యాది నవగ్రహ దేవతలకు, నాగబంధానికి అభిషేక అర్చన కార్యక్రమాలు, భక్తుల చేత స్వహస్తాలతో అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా వచ్చి తిలకించి 76వ వార్డులో ఉన్నటువంటి బాలచెరువు ఉమా రామలింగేశ్వర స్వామివారిని దర్శించి ప్రతి ఒక్కరు కూడా ధరించాలని కోరుతూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆలయ అర్చకులు బొంకుపల్లి వాసుదేవ శర్మ గారి చేత నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కమిటీ వారిని మనస్ఫూర్తిగా కోరుతూ నమస్కారం. శివాలయము 1991లో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. దినదినంగా అభివృద్ధి చెంది ఈరోజు ఈ ఆలయము ఒక మహాక్షేత్రంగా మారింది. ఇక్కడ దీనికి ఒక చరిత్ర ఉంది. బాలచెరువులో శ్రీ వెంకటేశ్వర సాధువు గారు బాలచెరువు, పాత బాలచెరువు, ఆ సాధువు గారు అక్కడ నిర్మించారు. నిర్మించిన దానికి 80లో గ్రామం తీసిన తర్వాత ఇక్కడ 91లో అది నిర్మించగలిగాము ఆ డబ్బులతో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ శివాలయం దినదిన అభివృద్ధి చెందుతూ ఈ స్థాయికి వచ్చింది. ఇప్పుడు అందరూ దీనికి సహకరించి ఇస్తున్నారు, ధనధాన్యాలు అన్నీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. కావున 50 మంది రేపు 18వ తారీఖుని అన్న సమారాధన ఉన్నది. కావున 50 మంది వచ్చి ఈ సమారాధన జయప్రదం చేస్తారని మీకు తోచిన సహాయం ధన రూపైన వస్తు రూపైన సహాయం చేస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ కమిటీ వాళ్ళకి నమస్కారం చెప్పుకుంటాను. 3వ సోమవారం సందర్భంగా మరి ఈరోజు పూజా కార్యక్రమాలు ఉదయం 4 గంటల నుంచి స్టార్ట్ అయ్యాయి. అలాగే 18వ తారీఖున అన్నసమృద్ధ కార్యక్రమం, అలాగే రోజు ఆకాశ దీపారాధన, ఈరోజు సాయంకాలం సంగీత స్వరార్చన, అలాగే మిగతా కార్యక్రమాలు కూడా అన్నీ కూడా ఉన్నాయి. దయచేసి ఈ అన్నీ కూడా మీరు తిలకించి ఈ పూజా కార్యక్రమాలు కూడా మీరు ఇప్పుడే కాదు 4వ వారం కూడా ఉంది. అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం జయకం చేస్తారని ఆశిస్తూ నాకు అవకాశాన్ని పంతులు గారికి, వాసుదేవ్ శర్మ గారికి, అలాగే కమిటీ సభ్యులకి, గ్రామ పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.